ఎందుకు చేశారు? అదే ఉద్యోగులు నడుస్తుంది అంతే. ఉద్యోగ సంఘాల్లో ఏంటంటే వీళ్ళు ఎక్కువ కాలం ఉన్నారు కదా పవర్లో, తెలుగుదేశం పార్టీ దాదాపు 20-25 ఏళ్ళు 29 ఏళ్ళు లెక్కేసుకోండి దగ్గరగా. కాబట్టి ఇలా కాంట్రాక్ట్స్ ఎక్కువ. ఒకప్పుడు ఉద్యోగులు కాంగ్రెస్ ఎందుకు మెచ్చుకునేవాళ్ళు అంటే కాంగ్రెస్ టైంలో రిక్రూట్ అయిన వాళ్ళు. ఇప్పుడున్న ఉద్యోగులు ఎక్కువ మంది తెలుగుదేశం టైంలో రిక్రూట్ అయిన వాళ్ళు. ఈవెన్ మొన్న వైసీపీ తరఫున రిక్రూట్ అయినటువంటి వాళ్ళు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు ఎంత ఏడిపించుకుదంటున్నారు. మిగతా ఉద్యోగులు వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే వివక్షతో చూస్తున్నారు. అయినా సరే అదేమన్నా కంట్రోల్ చేస్తున్నాడు బాబు, లేదు. వాళ్ళలో వాళ్ళట కొట్టుకుంటా ఉన్నప్పుడే తన విలువ తీరుస్తానే లెక్క ఉంటుంది. కాబట్టి వాళ్ళ సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ చేయడం కాదు, కంట్రోల్ చేయడానికి చాలా కఠినంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఈ పరిణామాలన్నీ జగన్కి ఏమన్నా ప్లస్ పాయింట్ అవుతుందా సార్? ఇప్పుడే కాదు కదండి, రాజు ఎవరు రెడ్డి ఎవరు అప్పటికి చూసుకోవాలి. జనాలకి ఒకటి, ఉద్యోగులు ఒక ఆస్పెక్ట్లో అయితే బాగా చిరాకు పడుతున్నారు. రాత్రి పగల ఆడ చేతను కూర్చోబెట్టి వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్లు అని పనికి మళ్ళీ అన్నీ చేపిస్తున్నారు. అనేక యాప్లు, ఈ సిస్టమ్ దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకోకపోతే కనుక విసిగిపోతారు జనం. అంటే ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు కాస్తంత విరక్తి పుట్టి ఇటువైపు టర్న్ తీసుకుంటున్నారు. జగన్ ఉన్నప్పుడే బాగుండేది ఆ ఫీలింగ్ తో ఉన్నారు అనేది. అలాగే అన్న ప్లస్ అవుతుంది. అదే అనేది అంటే పాలనాపరమైనటువంటి ఇష్యూలో ఇక్కడ ఒక పెద్ద లాజిక్ ఉంది. జగన్ టైంలో రిలాక్స్డ్గా పనిచేశారు. ఎందుకంటే వాళ్ళ పని అంతా సచివాలయం వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళకి పనే ఉంది. అందుకనే ఎక్కువగా ఆలోచించి జగన్ మీద కోపం పెంచుకున్నారు, మనకిట్ట అన్యాయం చేశారు. ఇప్పుడు చంద్రబాబు అట్ట ఖాళీ ఉంచడు, వాళ్ళని 24 గంటలు ఏదో పని అప్పు చెప్తాడు. ఇప్పుడు మీరు